హైడ్రా వచ్చిన తర్వాత చాలామంది చెప్తా ఉన్నారు, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ అంతా కూడా పడిపోయింది అంటున్నారు. బ్యాంకులకు లోన్లకు కానీ కొత్తగా అప్పులకు కానీ ఎవరు రాని పరిస్థితి అంటున్నారు. సో మీకున్నటువంటి అవగాహన ప్రకారం ఎట్లా నడుస్తుంది రియల్ ఎస్టేట్? తప్పనిసరిగా ఇప్పుడు హైదరాబాదులో ఈ మధ్య కాలంలో బాంబే, ఢిల్లీలతో కంపేర్ చేసినా కూడా రియల్ ఎస్టేట్ మార్కెట్ హైదరాబాద్లో చాలా పెద్ద ఎత్తున పుంజుకునేటువంటి సందర్భాలు మనం చూసాం. అనేక ఏరియాస్లో పెరిగినటువంటి ధరల ప్రకారం ఇప్పుడు ఈ హైడ్రా దెబ్బకు హైదరాబాదులో అమ్మకాలు, కొనుగోళ్ళు అనేవి దాదాపు 60-80% పడిపోయినాయి. ఎక్కడ అమ్మకాలు జరగట్లే. అంటే పక్కకున్నటువంటి రాష్ట్రాల్లో ఇంకా రాజధాని ఇంకా నిర్మితం అవ్వనటువంటి టైంలో హైదరాబాదులో మరింతగా పెట్టుబడులు వస్తాయి అనేటటువంటి ఆశతో వచ్చినటువంటి ప్రభుత్వం తన చేతులారా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ని కూలగొట్టుకుంది. ఆ కూలగొట్టడం ఎంత కూలగొట్టుకునేదనంటే మెయిన్గా వారికి వచ్చేటటువంటి ఇన్కమ్ రిజిస్ట్రేషన్. అంటే ఇక్కడ లిక్కర్ మీద, అదే రకంగా పెట్రోల్ మీద వచ్చేటటువంటి ఇన్కంతో పాటుగా వారికి వచ్చేటటువంటి ఇన్కమ్ రిజిస్ట్రేషను, ఎంటర్టైన్మెంట్. మొన్ననే దేవర సినిమాకి టికెట్లు పెంచుకోమన్నారు. ఎందుకు పెంచుకోమన్నారు? ఆ పైసలు వాళ్ళకు వస్తాయి, దాని మీద వచ్చేటటువంటి ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ వీళ్ళకు వస్తుంది. అట్లాగే ఎక్కువ ఎన్నైతే అమ్మకాలు, కొనుగోళ్ళు జరుగుతాయో రియల్ ఎస్టేట్లో అంత రిజిస్ట్రేషన్ ఖర్చులు వీళ్ళకి వస్తాయి, రిజిస్ట్రేషన్ ఛార్జెస్. ఇప్పుడు ఇవాళ తన చేజేతులా దాన్ని పోగొట్టుకున్నారు. సో అసలే సూపర్ 6లు, సూపర్ 8లు హామీలు ఇచ్చినటువంటి నేపథ్యంలో 20-30 వేల కోట్ల రూపాయలు ఒక్కొక్క స్కీమ్కి ఖర్చు పెట్టాల్సినటువంటి నేపథ్యంలో వచ్చేటటువంటి దాదాపు 30-40 వేల కోట్ల రూపాయల పైన ఆదాయాన్ని పోగొట్టుకున్నారు. సో ఇది తిరిగి మళ్ళీ కనుక పుంజుకోవాలంటే సాధ్యం కాదు. ప్రజల దగ్గర ఉన్నటువంటి పొదుపు కానీ ఇవాళ మామూలుగా ఉండేటటువంటి ఐటీ సెక్టార్ డెవలప్ అయింది బాగా. ఐటీ సెక్టార్లో ఉన్నటువంటి వ్యక్తులు కూడా రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయడం కంటే బ్యాంక్స్లో డిపాజిట్ చేసుకోవటము, షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయటము, మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసి వెళ్ళిపోతారు. వాళ్ళు ఇక్కడ చేరు. లేదా హైదరాబాద్ ఇన్వెస్ట్మెంట్కి సురక్షితమైనటువంటి ప్రాంతం కాదు అని వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోయే ప్రమాదాలు ఉన్నాయి. సో ఈ హైడ్రా దూకుడు వలన వచ్చేటటువంటి ఇన్కమ్ని మన ఈ తెలంగాణ సర్కారు పోగొట్టుకుంది అనేటటువంటిదో ఎక్కడా కూడా భేదాభిప్రాయం లేదు. సో చేజేతులా దీన్ని పోగొట్టుకుని మేము రూల్స్ని సాటిస్ఫై చేసినాము, రాబోయేటటువంటి 10-15 సంవత్సరాల్లో ఒక ఐడియల్ సిట్యుయేషన్ హైదరాబాద్లో పట్టుకొద్దాం, ఇవన్నీ పేపర్ల మీద చూడడానికి, చెవులతో వినటానికి బాగానే ఉన్నాయి, కానీ వచ్చినటువంటి ఆదాయాన్ని మాత్రం తప్పనిసరిగా పోగొట్టుకున్నారు. ఇది కోలుకోవడానికి తప్పనిసరిగా చాలా కాన్ఫిడెంట్గా కొన్ని నివారణ చర్యలు చేసే తప్ప పోగొట్టుకునేటువంటి రియల్ ఎస్టేట్ని తిరిగి తెచ్చుకోవడం అంత ఈజీ కాదు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.